వెల్కమ్ టు సుకృతిస్ కిచెన్ అండ్ గార్డెనింగ్. ఇవాళ నేను మీకు మా థాయ్ చిల్లీ ప్లాంట్స్ చూపిస్తాను. ఇది ఒక థాయ్ చిల్లీ ప్లాంట్ మా ఇంట్లో ఉన్నది. కాయలు చాలా చిన్నగా ఉన్నా కూడా స్పైసీగా ఉన్నాయి తింటే. మేము మార్చ్లో ప్లాంట్ చేసాము. అప్పుడు చాలా చిన్నగా ఉన్నింది. ఇప్పుడు పెరిగింది. అయినా కూడా వేరే ప్లాంట్తో కంపేర్ చేస్తే అంత పెరగలేదు. హాట్ వెదర్ వల్ల అనుకుంటున్నాము. ఇవాళ మేము రెడ్‌గా టర్న్ అయిన చిల్లీస్‌ని కట్ చేస్తున్నాము. అలాగే కొన్ని గ్రీన్‌వి కూడా కట్ ఇది మా ఇంట్లో ఉన్న ఇంకొక థాయ్ చిల్లీ ప్లాంట్. దీనికి బయటకి చిల్లీస్ కనిపించకపోయినా లీవ్స్ కింద చాలా ఉన్నాయి. ఇందాక చూపించిన చెట్టుతో కంపేర్ చేస్తే దీనికి ఇంకా ఎక్కువ ఉన్నాయి. చాలా హెల్తీగా గ్రో అవుతుంది. మేము దీన్ని ఏప్రిల్‌లో ప్లాంట్ చేసాము. హెల్తీగా గ్రో అవుతుంది. కానీ వేరే ప్లాంట్‌తో కంపేర్ చేస్తే అన్ని చిల్లీస్ లేవు.